శరీర స్వభావము కలిగిన వారు. చూడండి, ఆత్మ శరీరము రెండు శక్తుల కలయికని మీకు తెలిసిందా తెలియలేదా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆత్మ అంటే ఏంటండి, శరీరం అంటే ఏంటండి, అసలు ఆత్మ శరీరం రెండు కలవడం ఏంటండి, రెండు విడిపోవడం ఏంటి అని అర్థమైందండి ఎప్పుడన్నా మనకి? అందుకే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? చనిపోయిన వారింటికి వెళ్ళమన్నాడు. చనిపోయిన ఇంటికి వెళితే చనిపోయిన వ్యక్తిని చూస్తే మనకి ఏం అర్థమవుద్ది? శరీరము వేరు, ఆత్మ వేరు అని అర్థమవుతుంది. అర్థమైందా లేదా మీకు? అప్పుడు వరకు కదులుతున్న మనిషి, అప్పుడు వరకు తిరుగుతున్న మనిషి, అప్పుడు వరకు మాట్లాడుతున్న మనిషి సడన్ గా శవంలాగా ఎందుకు పడిపోయాడు అంటే అతన్ని కదిలించిన శక్తి ఏంటి? ఏ శక్తి కదిలించింది? ఏ శక్తి అతనిలో నుంచి మాయమైపోయింది అన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశారా? చూడండి, ఎవరు దేనికోసం ఆలోచించారు? దేనికోసం ఆలోచిస్తారు? అక్కడ ఉన్న శరీరం కోసమే ఆలోచన చేస్తారు. ఇందులో ఒక ఆత్మ ఉంది. ఇప్పుడు వరకు మనిషి కదిలాడు, ఇప్పుడు వరకు మనిషి మాట్లాడాడు, ఇప్పుడు వరకు ఈ మనిషి మనతోనే ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు శవంగా మారిపోయాడు అంటే ఇతను కదిలించిన శక్తి ఇతనిలో నుండి వెళ్ళిపోయింది. అదే ఆత్మ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, శరీర స్వభావము కలిగిన వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు అంటున్నాడు. శరీర స్వభావం అంటే రెండు కనిపిస్తున్నాయి కదండి. శరీరము కనిపిస్తుంది, ఆత్మ కనిపిస్తుంది. శరీర స్వభావము కనిపిస్తుంది, ఆత్మ స్వభావం కనిపిస్తుంది. అంటే గలతీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును అంటాడు.